హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు రాము తన తాత గదిని శుభ్రం చేస్తుండగా ఒక వింత గడియారం చూశాడు. అది చాలా పాతదిగా మెరుస్తూ కనిపించింది. ఆసక్తిగా అతడు దాన్ని చేతికి పెట్టుకున్నాడు. ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరిసింది. కళ్ళు తెరిచి చూసేసరికి అతను 100 సంవత్సరాల భవిష్యత్తులో ఉన్నాడు. అక్కడ ఎగిరే కార్లు, మాట్లాడే రోబోలు, ఆకాశంలో తేలియాడే ఇల్లు అతడు చూశాడు. ఒక స్నేహపూర్వకమైన రోబో రవి దగ్గరకు వచ్చి, ఈరోజు నువ్వు చేసే మంచి పనుల మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పింది. వెంటనే గడియారం మళ్ళీ వెలిగింది. రవి తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు మంచి పనులు చేయాలని, అందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు మన వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే పైన చూపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి కానీ, లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ మీద క్లిక్ చేసి కానీ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీరు మన వీడియోలని మిస్ అవ్వరు. ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు రాము తన తాత గదిని శుభ్రం చేస్తుండగా, ఇక్కడ చూడండి, రాము తన తాత గదిని శుభ్రం చేస్తున్నాడు, అప్పుడు ఉండగా, అలా జరుగుతుండగా అని అర్థం. కాబట్టి ఇది ఒక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ దాన్ని వైల్ తోటి కలిపి రాయాలన్నమాట. అంటే వైల్ రాము వాజ్ క్లీనింగ్. ఏం క్లీన్ చేస్తున్నాడు? తన తాత గదిని. అంటే హిజ్ గ్రాండ్ ఫాదర్స్ రూమ్. ఓకే, వైల్ రాము వాజ్ క్లీనింగ్ హిజ్ గ్రాండ్ ఫాదర్స్ రూమ్ అంటే రాము తన తాత గదిని శుభ్రం చేస్తుండగా ఒక వింత గడియారం చూశాడు. ఎవరు చూసింది? అతనే. కాబట్టి హీ సా, అతడు చూశాడు. ఒక వింత గడియారం అంటే ఏ స్ట్రేంజ్ వాచ్. ఒక వింత గడియారం చూశాడు. తర్వాత అది చాలా పాతదిగా మెరుస్తూ కనిపించింది. ఓకే, అది కనిపించింది అంటే ఇట్ లుక్డ్. అది కనిపించింది. ఎలా? చాలా పాతదిగా అంటున్నాం. అంటే వెరీ ఓల్డ్. అండ్ ఇంకెలా కనిపించింది? మెరుస్తూ అంటే షైనీగా కనిపించింది అనమాట. ఇట్ లుక్డ్ వెరీ ఓల్డ్ అండ్ షైనీ. తర్వాత ఆసక్తిగా అంటే ఇంట్రెస్టింగ్లీ. ఓకే, ఇంట్రెస్టింగ్లీ అంటే ఆసక్తిగా ఏం చేశాడు? అతడు దాన్ని చేతికి పెట్టుకున్నాడు. ఇక్కడ చేతికి పెట్టుకోవడం అంటే వేర్ అంటే చేతికి పెట్టుకున్నాడు కాబట్టి ఓర్. ఓకే, అంటే హీ ఓర్ ఇట్ అంటే అతడు దాన్ని ధరించాడు అని అర్థం. ఎక్కడ? చేతికి పెట్టుకున్నాడు అంటే హీ ఓర్ ఇట్ ఆన్ హిజ్ హ్యాండ్. అతడు తన చేతికి దాన్ని ధరించాడు అని అర్థం. ఓకే, ఒక్కసారిగా అంటున్నాం. అంటే సడన్లీ. ఒక్కసారిగా అంటే సడన్లీ ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరిసింది. ఇక్కడ ఒక ప్రకాశవంతమైన వెలుగు, ఇదంతా కూడా సబ్జెక్టే మనకు. మెరిసింది అంటే ఫ్లాష్ అయింది అనమాట. ఇది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఓకే, ఒక ప్రకాశవంతమైన వెలుగు అంటే ఏ బ్రైట్ లైట్ అంటే ఒక ప్రకాశవంతమైన వెలుగు. ఫ్లాష్ అంటే మెరవటం, మెరిసింది కాబట్టి ఫ్లాష్డ్. ఓకే, తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అంటే ఒక పని జరిగేసరికి ఇంకేదో జరిగింది అని రాయాలి మనం. ఇక్కడ సరికి అని ఉంది కాబట్టి మనం యాజ్ సూన్ యాజ్ని తీసుకోవచ్చు. అంటే యాజ్ సూన్ యాజ్ అతడు కళ్ళు తెరిచాడు అని అర్థం. అంటే యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్. యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్ అంటే
అతడు కళ్ళు తెరిచి చూసేసరికి అతడు 100 సంవత్సరాల భవిష్యత్తులో ఉన్నాడు. ఓకే, ఇక్కడ మనం బీ ఫామ్ని యూజ్ చేయాలి. అతడు ఉన్నాడు అంటే హీ వాజ్ అని అర్థం. ఓకే, అతడు ఉన్నాడు, హీ వాజ్ ఎక్కడ 100 సంవత్సరాల భవిష్యత్తులో అంటే 100 years ఇన్ ద ఫ్యూచర్, ఇది అన్నమాట. ఓకే, తర్వాత అక్కడ అని ఉంది అంటే దేర్, అక్కడ దేర్ ఏం జరిగింది? ఎగిరే కార్లు, మాట్లాడే రోబోలు, ఆకాశంలో తేలియాడే ఇల్లు అతడు చూశాడు. ఫస్ట్ ఇది రద్దాం మనం. అతడు చూశాడు అని అంటే హీ సా, అతడు చూశాడు. ఏం చూశాడు? ఎగిరే కార్లు అంటే ఫ్లయింగ్ కార్స్ అనమాట. ఎగిరే కార్లు అంటే ఫ్లయింగ్ కార్స్. ఇంకేం చూశాడు? మాట్లాడే రోబోలు అంటే టాకింగ్ రోబోట్స్. అండ్ ఇంకేం చూశాడు? తేలియాడే ఇల్లు. ఇక్కడ తేలియాడే అంటే ఫ్లోట్. ఓకే, తేలియాడే ఇల్లు అంటే ఫ్లోటింగ్ హౌసెస్. ఎక్కడ? ఆకాశంలో అంటే ఇన్ ద స్కై, ఇది అనమాట. దేర్ హీ సా ఫ్లయింగ్ కార్స్, టాకింగ్ రోబోట్స్ అండ్ ఫ్లోటింగ్ హౌసెస్ ఇన్ ద స్కై. తర్వాత ఒక స్నేహపూర్వకమైన రోబో రాము దగ్గరకు వచ్చి అంటే వచ్చింది అని అర్థం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక స్నేహపూర్వకమైన రోబో అంటే ఒక ఫ్రెండ్లీ రోబో అనమాట. అంటే ఏ ఫ్రెండ్లీ రోబో కేమ్ వచ్చింది ఎక్కడికి? రాము దగ్గరికి. కాబట్టి కేమ్ టు రాము దగ్గరకు వచ్చి ఏదో చెప్పింది అనమాట. ఈ చెప్పింది కూడా రద్దాం ముందే ఇక్కడే. అంటే ఏ ఫ్రెండ్లీ రోబోట్ కేమ్ టు రాము అండ్ సెడ్, ఏం చెప్పింది అన్నది ఇప్పుడు రద్దాం. ఈరోజు నువ్వు చేసే మంచి పనుల మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓకే, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఇది రాద్దాం. ఓకే, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే యువర్ ఫ్యూచర్ డిపెండ్స్. ఓకే, యువర్ ఫ్యూచర్స్ డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది. మీదనే అంటున్నాం, దేని మీద అని, కాబట్టి ఇక్కడ మనం ఆన్ అనేది రాద్దాం. యువర్ ఫ్యూచర్స్ డిపెండ్స్ ఆన్ మంచి పనులు. ఓకే, అంటే యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ గుడ్ థింగ్స్. ఈరోజు నువ్వు చేసే మంచి పనులు, కాబట్టి యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ గుడ్ థింగ్స్ దట్ యూ డూ టుడే. నువ్వు ఈరోజు చేసే మంచి పనులు. ఓకే, ఇక్కడ దట్ వాడినా ఒకటే, వాడకపోయినా సరే ఓకే. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ గుడ్ థింగ్స్ యూ డూ టుడే. ఓకే, తర్వాత ఏం జరిగింది? వెంటనే అని ఉంది అంటే ఇమీడియట్లీ వెంటనే ఏం జరిగింది? గడియారం మళ్ళీ వెలిగింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? గడియారం అంటే ది వాచ్. వెలిగింది అంటే ఫ్లాష్ అయింది మళ్ళీ, అంటే ఫ్లాష్ మళ్ళీ అని ఉంది కాబట్టి అగైన్. ఓకే, తర్వాత రాము తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రాము ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. అంటే రాము కేమ్ బ్యాక్. ఓకే, రాము కేమ్ బ్యాక్, లేకపోతే రిటర్న్ అన్నా సరే ఓకే. తన ఇంటికి కాబట్టి హిజ్ హౌస్. రాము కేమ్ బ్యాక్ టు హిజ్ హౌస్. ఓకే, తర్వాత ఆ రోజు నుండి అంటున్నాం అంటే ఫ్రమ్, ఆ రోజు నుండి, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, ఆ రోజు నుండి ప్రతిరోజు మంచి పనులు చేయాలని, అందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరు? అతనే. కాబట్టి అతను నిర్ణయించుకున్నాడు అని అర్థం. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం. నిర్ణయించుకున్నాడు కదా ఆల్రెడీ. డిసైడెడ్ ఏం నిర్ణయించుకున్నాడు? మంచి పనులు చేయాలని. అంటే ఏంటి? టు డూ గుడ్ థింగ్స్ అండ్ ఇంకేంటిది? అందరికీ సహాయం చేయాలని. అంటే టు డూ గుడ్ థింగ్స్ అండ్ హెల్ప్ ఎవ్రీ వన్, అందరికీ సహాయం చేయాలని. ఓకే, ఎప్పుడు ఇదంతా కూడా ప్రతిరోజు అనుకుంటుండు కాబట్టి ఎవ్రీ డే, ప్రతిరోజు.
ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి ఇక్కడ. వన్ డే, ఒకరోజు, వైల్ రాము వాజ్ క్లీనింగ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ రూమ్. రాము తన తాతగారి యొక్క గది శుభ్రం చేస్తుండగా హీ సా ఏ స్ట్రేంజ్ వాచ్. అతడు ఒక వింతైన వాచ్ని చూశాడు. ఇట్ లుక్డ్ వెరీ ఓల్డ్ అండ్ షైనీ. అది చాలా పాతదిగా మెరుస్తూ కనిపించింది. ఇంట్రెస్టింగ్లీ, అంటే ఆసక్తికరంగా, హీ వోర్ ఇట్ ఆన్ హిజ్ హ్యాండ్. అతడు దాన్ని తన చేతికి ధరించాడు. సడన్లీ, అకస్మాత్తుగా, ఏ బ్రైట్ లైట్ ఫ్లాష్డ్. ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరిసింది. యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్. అతడు తన కళ్ళు తెరిచేసరికి హీ వాజ్ 100 years ఇన్ ద ఫ్యూచర్. అతడు 100 సంవత్సరాల భవిష్యత్తులో ఉన్నాడు. దేర్, అక్కడ, హీసా, అతడు చూశాడు, ఫ్లయింగ్ కార్స్, ఎగిరే కార్లు, టాకింగ్ రోబోస్, మాట్లాడే రోబోస్ని, అండ్ ఫ్లోటింగ్ హౌసెస్ ఇన్ ద స్కై, ఆకాశంలో తేలియాడే ఇళ్లను అతడు చూశాడు. ఏ ఫ్రెండ్లీ రోబో కేమ్ టు రాము అండ్ సెడ్. ఒక స్నేహపూర్వకమైన రోబో రాము దగ్గరకు వచ్చి చెప్పింది, యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ గుడ్ థింగ్స్ యూ డూ టుడే. నువ్వు ఈరోజు మంచి పనుల మీద ఆధారపడే నీ భవిష్యత్తు ఉంటుంది అని. ఇమీడియట్లీ, వెంటనే, ద వాచ్ ఫ్లాష్డ్ అగైన్. ఆ వాచ్ మళ్ళీ మెరిసింది. రాము కేమ్ బ్యాక్ టు హిస్ హౌస్. రాము తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, ఆ రోజు నుండి, హీ డిసైడెడ్, అతను నిర్ణయించుకున్నాడు, టు డూ గుడ్ థింగ్స్ అండ్ హెల్ప్ ఎవ్రీ వన్ ఎవ్రీ డే. మంచి పనులు చేయాలని, ప్రతిరోజు అందరికీ సహాయం చేయాలని. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు మన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అయినా సరే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.